వినాయక్ గారు మామూలుగా సినిమాల్లో కనబడే భారీతనం ఆ సౌండ్స్ మీ దగ్గర నుంచి రావు. మామూలుగా ప్రశాంతంగా సో యూనో తూర్పుగోదావరి జిల్లా ఎలా ఉంటుందో అలా కనబడుతూ ఉంటారు. బట్ యూనో యాక్షన్ అంతా కూడా మాకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. ఆ స్క్రీన్ మీద కనబడి కూడా చాలా ఏళ్ళైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటర్వ్యూ అనగానే ఫస్ట్ నేను అలిగాను అని చెప్దాం అనుకున్నాను సార్. అంటే నేను అలగడం అంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ సో మెనీ ఆఫ్ తెలుగు ఆడియన్స్. ఏజెస్ చాలా కాలం అయింది. ఐ థింక్ 8 years అయింది సార్ తెలుగు సినిమా. 7 years దాటేసింది. సో ఫస్ట్ ఆ కంప్లైంట్ తోటి స్టార్ట్ చేద్దాం సార్. ఓకే. ఏంటి సార్ పెద్ద చెప్పుకునేది పెద్దది కాదు, అలా చిన్నది. యా సో గ్యాప్స్ ఆఫ్ కోర్స్ మీరు ఇది ఫస్ట్ కాదు లాస్ట్. అంటే నాకు అంటే నేను తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నాను అంతే. ఓకే, గ్యాప్ వచ్చింది. రైట్. సో బుజ్జి గారు, మీరు మామూలుగా ఈ ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్షిప్స్ ఉంటాయండి, రైట్? బన్నీ వాసు అంటూ ఉంటాం. సో అలా చాలామంది ఉంటారు. బుజ్జి గారు వినాయక్ గారు అనేది తెలిసిన వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, రైట్ సార్? సో మీ ఇద్దరు ఏమన్నా కూడబలుక్కొని గ్యాప్ తీసుకున్నారా? అట్లేం లేదు, అట్లా వచ్చింది అంతే.